నమస్కారం మహావిజన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా నల్గొండ కేంద్రంలోని ఎలక్ట్రిసిటీ ఎస్సీ కార్యాలయంలో ఆదివారం విద్యుత్ ఉద్యోగుల 1104 యూనియన్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆస్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని, ఆయన రచించిన రాజ్యాంగం ఫలాల వల్లనే అణగారిన వర్గాలు అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తున్నారని తెలిపారు. ఆ మహానుభావుడు కల్పించిన రిజర్వేషన్ల ఫలితంగానే ఎస్సీ, ఎస్టీ అణగారిన వర్గాలు రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థాయిలో ఉన్నారని, ఆయన సేవలు వెల్లవెల్లలా మనం కొనియాడవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆయన జయంతి ఉత్సవాలను జరుపుకోవడం చాలా సంతోషమని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ పర్సనల్ ఆఫీసర్ సాయి శివరాం, యూనియన్ నాయకులు వెంకటయ్య, డిఏ రాజు, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘం నల్గొండ జిల్లా సహాయ కార్యదర్శి మంగూరు యాదగిరి యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ నందు 10:30 జయంతి ఉత్సవాలు జరిపి, మళ్ళీ స్థానికంగా మా సర్కిల్ ఆఫీస్ నందు అఫీషియల్ ప్రోగ్రాంలో 11 గంటలకు ఇక్కడ వివిధ సంఘాల, అసోసియేషన్ల యూనియన్ నాయకులు మరియు ఉద్యోగుల సమక్షంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది. ఈ సందర్భంగా ఆ మహానీయుని ఆశయాలు కొనసాగించాలంటే మనం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ ఒక ఉద్యోగస్తులుగా మనము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను రాజ్యాంగం తూచ తప్పకుండా అమలుపరుస్తూ, వారు ప్రకటించిన బడుగు బలహీన వర్గాలకు మా విద్యుత్ సెక్టార్లో వారికి అందాల్సిన ఫలాలను మేము కూడా లోయర్ క్యాడర్లో, గ్రౌండ్ లెవెల్లో, తండలలో మరియు ఎస్సీ, ఎస్టీ కాలనీస్లలో 3వ జయంతి శుభాకాంక్షలు అందరికీ భారతదేశ ప్రజలకు, ప్రపంచ ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మా విద్యుత్ కార్యాలయంలో ఈ వేడుకలు ఘనంగా జరపడం జరిగింది. ఈ సందర్భంగా ఆ మహనీయుని ఆశయాలు, ఆయన చేసినటువంటి సేవలు, ఆయన గతంలో కానీ ఈయన వర్తమానంలో మనం ఆయన రాసినటువంటి రాజ్యాంగబద్ధంగా మనం బ్రతుకుతూ ఉన్నాం. ఆయన చేసినటువంటి సేవలు, ఎనలేని సేవలు ఈ భారతదేశము చిరకాలం గుర్తుంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఆయన ఈ ఉద్యోగులకి మరి ఆయన బ్రిటిష్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నప్పుడు ఈ ఉద్యోగులకి మరి 12 గంటల పని దినాలను 8 గంటలు చేశారు. ఆయన యూనియన్లు స్థాపించుకోవడానికి కావాల్సినటువంటి హక్కులను సాధించి పెట్టారు. మరి మెటర్నిటీ లీవ్స్ ఆడవాళ్ళకి ఇచ్చే విధంగా చేశారు. మరి డిఆర్ఎస్ అలవెన్స్ అనేది ఈ కరువు భత్యం అనేది కూడా ప్రతి 6 నెలలకి కానీ మరి సంవత్సరానికి కానీ ఇవ్వాలనేటువంటి ఒక ప్రతిపాదన చేసి ఆయన అమలు చేయించారు. ఈ రకంగా ఎన్నో ఆయన చేసినటువంటి హక్కులను మనం ఈరోజు అనుభవిస్తూ ఉన్నాము. కానీ ఆయన హక్కులను అనుభవిస్తున్నటువంటి మనము ఆయనను స్మరించుకునేటువంటి విషయంలో కానీ, ఆయన గౌరవించుకునేటువంటి విషయంలో కానీ వెనుకబడి ఉన్నాము. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయాన్ని అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతాను. కరెంట్ ఆఫీస్ దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ ఉత్సవానికి పాల్గొన్న వివిధ సంఘ నాయకులు, ఉద్యోగస్తులు మరియు ఆత్మీయులు, అభిమానులు అందరూ రావడం చాలా సంతోషం అనిపించిన విషయం. అలాగనే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయ సాధనలో ముందుకు పోవాలని, ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మా అసోసియేషన్ ప్రెసిడెంట్, అధ్యక్షులకు మరియు అందరికీ నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై భీమ్, జై భారత్, జై భీమ్.